హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. రష్యాలో ఐసీసీకే నరమేధం సృష్టించింది మనకు తెలుసు. ఓ మ్యూజిక్ కాన్సర్ట్పై అత్యంత భీకరమైన ఉగ్రదాడికి పాల్పడింది. అయితే ఆఫ్ఘాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉగ్రదాడులకు పాల్పడే ఐసీసీకే అసలు రష్యాలో మారణకాండకు తెగబడ్డం తీవ్ర చర్చనీయాంశమైంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఐసీసీకే అంటే ఏంటి, అది ఎక్కడ ప్రారంభమైంది, అసలు దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ ఐసిస్-కే ఉగ్రవాదులు రష్యాపై దాడి చేయడానికి గల ప్రధాన కారణాలేంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఎవరి ఐసిస్-కే ఉగ్రవాదులు? ఐఎస్ఐఎస్కే, దీని పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్. ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలోని ఓ మ్యూజిక్ ఈవెంట్పై ఈ ఐసిస్-కే ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 60 మందికి పైబడి మృత్యువాత పడ్డారు. దాదాపు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ దాడి గత దశాబ్ద కాలంలో రష్యన్ గడ్డపై జరిగినటువంటి అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా అభివర్ణిస్తూ ఉన్నారు. మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్న థియేటర్ లోపలికి చొరబడ్డ ఐసిస్-కే ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో అక్కడే ఉన్న వాళ్ళందరిపై కూడా విపరీతంగా విరుచుకుపడ్డారు. జాలి, కనికరం, దయ అనేది లేకుండా కాల్పులు జరపడంతో అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ సంఘటన 2004 టెస్లాన్ పాఠశాల ముట్టడిని గుర్తు చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. అసలు ఈ ఐసిస్-కే ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ఐసిస్-కే అనే ఉగ్ర సంస్థ 2014లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో మొదలైంది. ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ మిలిటెంట్ గ్రూపుకు అనుబంధంగా ఇది ఏర్పాటైంది. ప్రస్తుతానికి ఇరాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను కలిపి గతంలో పిలిచే ఖొరాసన్ అనే పేరుతో ఈ ఉగ్రవాద సంస్థకు పేరు పెట్టారు. అయితే ఐసిస్-కే చేసేటువంటి అరాచకాలు కానీ విధ్వంసం కారణంగా అది ఎంత తీవ్రమైన భయంకరమైన ఉగ్రవాద సంస్థో ప్రపంచానికి తెలిసిపోయింది. తాలిబాన్, అమెరికా దళాలు చేసిన వ్యూహాత్మక ఆపరేషన్లతో 2018 నుంచి ఈ ఐసిస్-కే ప్రభావం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ఈ సంస్థ ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంది. ఇక 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో మళ్ళీ ఐసిస్-కే విశేషంగా పుంజుకుందని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఉన్నటువంటి కండిషన్లో ఐసిస్-కేకి సంబంధించి అత్యంత ప్రమాదకరమైన సంస్థగా కూడా దాదాపు ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. అండ్ ఈ ఐసిస్ ఉగ్రవాదులు చేసినటువంటి గతంలోని ఘటనలన్నీ కూడా తలుచుకుని దాదాపు ప్రపంచ ప్రజలంతా కూడా భయపడుతున్నారు. తాజాగా రష్యన్ ఘటన చూసి రష్యాలో జరిగినటువంటి ఈ నరభేదానికి సంబంధించి వెంటనే కూడా పుతిన్ స్పందించారు. రష్యన్ అధ్యక్షుడిగా మళ్ళీ 5వ సారి ఎన్నికైన ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళనైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ యొక్క మూలాలకు సంబంధించి అలాగే వాటిని ఎలా సర్వనాశనం చేయాలి అనేటువంటి విషయంపై దాదాపు ప్రపంచ దేశాలతో పుతిన్ మాట్లాడుతున్నట్టుగా కూడా తెలియవస్తోంది. మొత్తానికి రష్యాలో జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రపంచ ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఐసిస్-కేకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి దాడులు మరోసారి పునరావృతం కాకుండా ఏ కంట్రీ అయినా సరే జాగ్రత్తగా ఉండాలని అటు యుఎన్ సైతం చెప్పుకొస్తోంది.